మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నడిచే దారి బాగుంటే సరైన సమయానికి చేరుకుంటాం. అలాగే యోగాలు సిద్ధించాలన్నా అంటే జాతక చక్రంలో మనకి చాలా యోగాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ జాతక చక్రం యోగాలు లేకుండా అయినా ఉండవచ్చు. మనం నడిచే దారి బాగుంటే సరైన సమయానికి చేరుకుంటాము. అంటే మనం వెళ్ళే పని మీద మనకి నడిచే దారి బాగుండాలి. అట్లాగే ప్రశాంతమైన ప్రయాణం సాగుతుంది. అంటే ఏంటంటే అలాగే యోగాలు కూడా. యోగము అంటే మీన్స్ జాతకం ప్రకారం ఒక చదువు సరైన సమయానికి పూర్తవడం, సరైన సమయానికి ఉద్యోగం రావడం, సరైన సమయానికి వివాహం, ఇట్లా ప్రతిదీ. దీనికి జాతక చక్రంలో చాలా యోగాలు ఉంటాయి. అసలు యోగము అంటే చూద్దాం. చాలా యోగాలు పక్కన పెడదాం. అసలు యోగము అంటే మనకి జన్మలగ్నం ఏదవుతుందో జన్మలగ్నం నుండి లగ్న పంచమ భాగ్యాధిపతుల దశ, కేంద్రాధిపతుల దశ జరగాలి. అంటే చదువుతున్నాం మనం, చిన్నపిల్లవారు ఉంటారు, చదువులోకి వస్తారు. వాళ్ళకి సరైన సమయానికి ఒక మంచి గ్రహ దశ నడవడం, ఓకేనా? అప్పుడు విద్య పూర్తవుతుంది. అలా నడవాలి అంటే జన్మ జాతక చక్రంలో మీకు ఏ నక్షత్రం మీది, ఆ నక్షత్రం అనుసరించి మనకి దశలు నడుస్తాయి. కేతు నక్షత్రాలతో పుట్టిన వాళ్ళకి శుక్రమహర్దశ మొదటి పాదం అయితే 7 సంవత్సరాలు, రెండో పాదం అయితే అంతకన్నా తక్కువ, మూడో తక్కువ, 4 ఇంకా తక్కువ. దాన్ని బట్టి శుక్రమహర్దశ చిన్న వయసులోనే ఏదైనా 7 సంవత్సరాల వయసులో వచ్చేస్తుంది. అంటే 20 సంవత్సరాలు, అంటే సుమారుగా 22 సంవత్సరాలకి 4వ పాదం అయితే శుక్రమహర్దశ పూర్తవుతుంది కదా. శుక్రమహర్దశ శుక్రుడి ఇచ్చే ఏంటి? శుక్రుడు కూడా విద్య ఇస్తాడు, భోగభాగ్యాలు ఇస్తాడు, అన్నీ ఇస్తారు శుక్రుడికి. అదే శుక్రగ్రహం బాగోకపోతే ఆ దశ అంతా నిరర్ధకంగా మారుతుంది. శుక్రమహర్దశ బాగుంది, శుక్రదశ చిన్నప్పుడే వస్తుందంటే ఎలా ఉండాలి? ఆ శుక్రుడికి కేంద్రం గాని కోణం గాని ఆధిపత్యాలు వచ్చి ఈ వయసులో మనకి సంపూర్ణంగా పూర్తయిపోతుంది. ఏంటి? చదువు, ఉద్యోగం కూడా కొంతమందికి 22కే వచ్చేస్తుంది ఇప్పుడు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్, బీటెక్ అయితే, మిగతా గవర్నమెంట్ జాబ్స్ అట్లాంటివి ఇంకా చదువుకోవడం అవన్నీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే దశ రవి మహర్దశ. రవి 6 సంవత్సరాలే సారీ. మరి ఈ రవి మహర్దశ శుక్రుడు లగ్న సప్తమానికి కారకుడు, ద్వితీయ సప్తమానికి. రవిగ్రహం లగ్నానికి కారకుడు ఈయన.
అంటే కారకుడి దశ చిన్నప్పుడే వస్తుంది. ఆ రవి కూడా యోగం కలిగి ఉండాలి. అంటే ఏంటి, రవికి రెండు భావాలకు ఆధిపత్యం రాదు, ఒకే భావానికి ఆధిపత్యం వస్తుంది. అంటే కేంద్ర కోణాధిపత్యం వస్తే అట్లా కాదు, కరెక్ట్ గా ఏజ్ పెరిగారు 6 సంవత్సరాలు, ఒక షష్టాధిపతి దశ అనుకుందాం. షష్టాధిపతి దశ రవి మహాదశ ఎవరికి వస్తుంది? నాకు మీన లగ్నానికి షష్టాధిపతి కదా. ఆయన ఎక్కడున్నారు, ఏ నక్షత్రంలో, అది పక్కన పెడితే షష్టాధిపతి దశ. అప్పుడు జీవితంలో గెలుపు సాధించాలన్నా ఏ విషయంలో ఓటమైనా షష్టాధిపతి మీద ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఏ భావంలో ఉన్నాడు, ఇది దాన్ని బట్టి ఇది ఉంటుంది. అదే సప్తమంలో వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, ఇదే షష్టాధిపతి వెళ్ళి సప్తమానికి వివాహ విషయమే ప్రాబ్లం వస్తుంది. ఆ దశానాథుడు షష్టాధిపతి అయ్యి రవి అయ్యి సప్తమంలో కూర్చుంటే వివాహ విషయంలో 6 సంవత్సరాలు ప్రాబ్లం వస్తుంది. ఆ టైంలో వివాహం అయితే వివాహం జీవితం కూడా ప్రాబ్లమేటిక్ గానే ఉంటుంది ఆ టైంలో కానీ జరిగితే. ఓకే, ఈ విధంగా. అదే తులాలగ్నం తీసుకుందాం, తృతీయ షష్టాధిపతి గురుడు యోగకారకుడు కాదు. అంటే ఆ భావ ఫలితాలు డెఫినెట్ గా అందిస్తాడు. గురుగ్రహం దృష్టి మంచిది. గురుగ్రహం ఏ భావంలో ఉంటే షష్టాధిపతి తృతీయాధిపతి అయ్యారు కాబట్టి డెఫినెట్ గా ఆ భావం యొక్క ఫలితాలు అందుతాయి. అప్పుడు ఆ గురుగ్రహానికి జాతకంలో లగ్న పంచమ భాగ్యాధిపతుల దృష్టి ఉంటే యోగం అనేది మంచి యోగంగా మారుతుంది. ఇది ఇప్పుడు ఒక కర్కాటక లగ్న జాతకుల్ని తీసుకుందాం. గురుగ్రహం వక్రించి నీచపడ్డారు. ఈయన 6వ ఇల్లధిపతి 9వ ఇల్లధిపతి అయ్యారు. ఓకేనా, ఈ 9వ భావంలో శని భగవాన్ ఉన్నారు. అంటే సప్తమ అష్టమాధిపతి భాగ్యస్థితి పొందారు. ఏదైనా భావాధిపతి తనకున్న వెనక స్థానంలో ఉంటే మంచిది కాదు, కానీ ముందే ఉన్నారు కాబట్టి ముందుకి ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తికి శని మహర్దశ. ఓకేనా, అంటే ఈ 6వ భావ ఫలితాలు 9వ భాగ్య ఫలితాలు ఇస్తారు కాబట్టి గురుడు యోగకారకుడే కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం. 6వ భావ ఫలితాలు ఉన్నాయి కాబట్టి సప్తమాధిపతి శని భగవానుడు కాబట్టి శని మహర్దశలో వివాహం అయ్యింది అనుకుందాం. ఈ అమ్మాయికి శుక్రుడు ఇక్కడ లగ్నంలో ఉన్నారు అంటే చతుర్థాధిపతి దృష్టి ఉంది, మంచిదే. ఇక్కడ ప్రజెంట్ నా దగ్గరికి వచ్చిన జాతకం, రాహువు సింహరాశిలో ఉన్నారు, చంద్రకేతువులు అష్టమంలో ఉన్నారు. ఒక విషయంగా వివాహం అయితే జరిగింది, కొంతకాలంగా ఇక్కడ వివాహ బంధానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుచేత ప్రజెంట్ శని భగవాన్ నుంచి రాహు అంతర్దశ జరుగుతుంది. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ శని నుంచి రాహు 6 షష్టాష్టకాలు పడ్డాయి. ఓకే, నెక్స్ట్ రాహువు ఇక్కడ అష్టమంలో చంద్రుడి మీద సంచారం చేస్తున్నారు. కేతువు ద్వితీయ స్థానంలో రాహు మీద సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ ఈ కుంభరాశికి ఏలినాటి శని జరుగుతుంది. ఇప్పుడు
ఇక్కడ మ్యారేజ్ అనేది 21 సంవత్సరాలకి మంచిగా జరిగింది, అన్ని బాగున్నాయి. సప్తమాధిపతి కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమానికి ఆధిపత్యం వహించారు కాబట్టి ఇక్కడ శని భగవానుడు ఫేవరబుల్ కాకపోయినా అష్టమ కారకుడు అష్టమాదికి సొంత క్షేత్రాన్ని ఆధిపత్యం వహించారు కాబట్టి అన్ని విషయాలను బాగానే జరిగాయి. షష్టాష్టకాల పడి శని రాహువులకి ఇక్కడ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, అదే ఎట్ ఏ టైంలో ఏల్నాట్స్ అని, ఎట్ ఏ టైంలో చంద్రుడి మీద రాహు సంచారం, ఈ రాహు అంతర్దశ మీద కేతు సంచారం, అప్పుడు విపరీతమైన ఘర్షణలు ఉంటాయి. ఇట్లాగా ఏర్పడతాయి. సడన్ గా అంతా బాగానే ఉందనే టైంలో వచ్చిన ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అందుకని ముందు ఒక 3 ఏళ్ళు మ్యారేజ్ అయింది అనుకుందాం, ముందుకి ఈ ప్రాబ్లమ్స్ జాతకంలో కనెక్షన్ కుదురుతున్నప్పుడు ఉండడం వల్ల ఈ దశ అయ్యాక మ్యారేజ్ చేస్తే ఆలోచించి మంచిది. అంటే ఇలా ఉన్నప్పుడు గురుగ్రహం కర్కాటక రాశిలోకి వస్తారు, అంటే సప్తమానికి కనెక్షన్ వస్తుంది. కర్కాటక రాశిలో వచ్చినప్పుడు సప్తమానికి కనెక్షన్ వస్తుంది కాబట్టి ఉచ్చ పొందుతారు. జన్మలగ్నానికి గురుడు భాగ్యాధిపతి కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇదే ఏల్నాట్స్ అని జరుగుతున్న శని మీద కూడా దృష్టి ఉంటుంది కాబట్టి గురుడు ఉచ్చ పొందినప్పుడు మ్యారేజ్ చేస్తే ఇలాంటి వాళ్ళకి ఈ దోషం పోతుంది. ఈ ప్రాబ్లం మళ్ళీ గురుడు వచ్చే వరకు తగ్గదు మీకు. అంటే ఇలాంటి సమయంలో ఏం చేయాలి, ఇంత కన్ఫ్యూజన్ సమయంలో ఏం చేయాలి? మనకి ఏదైనా ఒక చదువుతున్నప్పుడే కన్ఫ్యూజన్ వస్తుంది, లేకపోతే చుట్టుపక్కల గందరగోళంగా ఉంటుంది, మనం చదువుతున్నాం, అప్పుడు ఏం చేస్తాం? ఆ టైంలో చదవం, పుస్తకాలు మూసేసి ఎప్పుడైతే రూమ్ కానీ అట్మాస్ఫియర్ కానీ చుట్టుపక్కల కానీ ప్రశాంతంగా ఉంటుందో ఆ టైంలో చదివితే ఎక్కుతుంది. అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో సైలెంట్ అన్నది చాలా ముఖ్యం. సైలెంట్ గా ఉంటే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. ఇదే దీనికి పరిహారం. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? నడిచే దారి బాగుంటే సరైన సమయానికి చేరుకుంటాం. అంటే మనం వెళ్ళవలసిన దారి, ఒక తుఫాన్ వచ్చింది, వెళ్ళవలసిన దారి లేకపోతే ఏం చేస్తారు? ఆ ట్రైన్స్ బస్సులు అన్ని ఆపేస్తారు. అంటే వెళ్ళవలసిన దారి మనకి ఎదురుగా ఒక సంవత్సరంలో ఇబ్బందులు చూపిస్తూ ఉంటే ఇప్పుడు చేయాల్సిన పని ఆపేయాలి. ఓకే, వెళ్ళవలసిన దారి బాగుంది, ఆ పని చేయటం లేదు, లేట్ చేస్తున్నాం, అప్పుడేమవుతుంది? ఇది నెక్స్ట్ వచ్చే దశ అంతర్దశలో ఈ లేట్ ప్రభావం చూపించి జీవితం వెనక పడుతుంది. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న వీడియో విషయం. అంటే మనకి ముందుకు వెళ్ళే దారి బాగోలేనప్పుడు ముందుగానే తెలుసుకొని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆ పని ఆపడం మంచిది. మనకి ముందంతా మంచి జరుగుతుంది, దారి బాగుంది అన్నప్పుడు అది లేట్ చేసుకోకుండా ఇప్పుడు చేస్తే ఆ సమయానికి ఆ మంచి పని కరెక్ట్ సమయానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇది యోగాలు సిద్ధించాలి అంటే ఈ విధంగా ఆలోచించుకోవాలి. యోగాలు లేవు కానీ ఉన్నాయి, మనకు ప్రాప్తించట్లేదు. ప్లానెటరీ ట్రాన్సిట్ లో కొన్ని జరుగుతాయి ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు జ్యోతిష్యం అనేది ఈ ముందుగానే దారి ఎలా అయితే చూసుకుంటామో చూసుకునేది. యోగాలు కొంతమందికి ఉండి సిద్ధించవు, లేదా యోగం లేకపోయినా యోగం కలిగేలా తెచ్చుకునేది కూడా జాతక చక్రంలో ఈ విధంగా చూసుకోవాలి. అందుకే ఏ జన్మ జాతక చక్రం అయినా మనం ఒక పని చేసేటప్పుడు మంచి పని అండి, మనకు కావలసిన పని మంచి పని చేసేటప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉంది, ఆ నెక్స్ట్ సంవత్సరం ఎలా ఉంది అన్నది చూసుకోవాలి.
కొన్ని కనెక్షన్స్ వచ్చినప్పుడు జరిగిపోతూ ఉంటాయి. ఇట్లాంటి చెడు కనెక్షన్స్ వచ్చినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, మనకి ఎన్ని యోగాలున్నా ఆ యోగం సిద్ధించాలంటే సరైన సమయానికి ఆ దశ రావాలి. సమయానికి ఆ దశ రావాలి. ఆ దశ వస్తే ఆ యోగం సిద్ధిస్తుంది. ఆ దశ రానట్లయితే మనకి జీవితంలో చాలా మటుకు లేటే అవుతుంది కొన్ని పనులకి. జన్మ జాతక చక్రంలో మొన్నే చెప్పాను, శనిపాలిత లగ్నాలు శుక్ర నక్షత్రాల్లో పుట్టి లేదా శుక్రుడు చిన్నప్పుడే వచ్చే జాతకాలైతే శనిపాలిత లగ్నాలకి శుక్ర నక్షత్రాలు లేదా శుక్రుడు ఒక 40 సంవత్సరాల లోపు వచ్చే జాతకాలైతే తొందరగా సెటిల్మెంట్స్ ఉంటాయి. గురుపాలిత లగ్నంలో పుట్టి గురు దశ కూడా 40 బిలో వస్తే తొందరగా సెటిల్మెంట్స్ అన్నవి ఉంటాయి. అది ఇటు ఇది అటు తారుమారైనప్పుడు యోగాలు సిద్ధించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎదుర్కోవాలంటే ముందుగానే జాతకం చూపించుకోవడం, 1, 2, 3 ఏళ్ళకి ఎట్లా ఉంటుందని తెలుసుకోవడం, వచ్చేది మంచిది అంటే ప్రారంభించుకోవడం, చెడు అంటే ప్రారంభించకుండా ఉండకపోవడమే మంచిది. ఇదే యోగం అంటే. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.